జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికాకు వ్యతిరేకంగా మన భారతదేశానికి ఊహించినటువంటి మద్దతు అయితే దొరుకుతుంది. సరే, ఇంతకు ఏం జరుగుతుంది ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మొన్నటి వరకు మన దేశంతో స్నేహాన్ని నటిస్తూ వస్తున్నటువంటి అమెరికా ఈ మధ్య కాలంలో తన నిజ స్వరూపాన్ని అయితే బయటపెట్టింది. తాను ఎప్పటికీ భారత్కు నమ్మదగినటువంటి మిత్రుడిని కాదని అమెరికా చెప్పకనే చెప్పింది. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ కావకండి. మన దేశం మీద 50% పన్నులు విధించింది. పైపెచ్చిందంటే మన నుంచి రష్యాను దూరం చేసేటట్టు పావులు గదిపింది. మన దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసేలా అమెరికా అయితే ప్రవర్తిస్తుంది. అవునా కాదా? భారత్ చైనాలను ఒంటరి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ఈ డొనాల్డ్ ట్రంప్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. నిజానికి భారతదేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలో పయనిస్తుంది. సంవత్సరానికి 7% వృద్ధి రేటును నమోదు చేస్తా అభివృద్ధిలో దూసుకుపోతుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం మన దేశ అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతాడు, జీర్ణించుకోలేకపోతాడు. పైగా తనను నోబెల్ శాంతి పురస్కారానికి భారత్ రికమెండ్ చేయలేదనే కోపంతో మన దేశం పైన 50% పన్నులను అయితే విధించాడు. ఈ నయన్ గారి దునాది ఏమన్నా ఎవరు దునాది అంటాలో ఏది అని డిక్కి బల్బు చేస్తాలో. ఈ డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి ఈ 50% పన్నుల మూలంగా భారతదేశంలో అనేక పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బతినే పరిస్థితి అయితే నెలకొనింది. అంటే మన దేశంలో తయారయ్యేటటువంటి ఉత్పత్తుల ఎగుమతులపైన అమెరికా సడన్గా పన్నులు విధించడంతో ఇక మన ఎగుమతులను ఇప్పుడు ఏమి చేయాలో కూడా తోచని పరిస్థితి నెలకొనిందనమాట. చూడండి, మీకు ఇంకా క్లారిటీ ఇస్తా. అంటే మన దేశ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇప్పుడు మనకు అమెరికా స్థానంలో మరొక అతిపెద్ద మార్కెట్ అయితే అవసరం ఉండాలి. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ గారు యూరోపియన్ యూనియన్ దేశాలతో విస్తృతంగా చర్చలు అయితే జరుపుతారు. అలాగే ఆఫ్రికన్ దేశాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే సరిగ్గా ఈ సమయంలోనే ఆశ్చర్యకరంగా చైనా ముందుకు వచ్చింది. మామూలుగా ఈ చైనా అంటే మనకు పడదన్నమాట. అలాగే ఈ చైనా వాళ్ళు ఎన్ని డ్రామాలు దొబ్బినా కానీ ఆ చైనాలో తయారైనటువంటి వస్తువులు తప్పితే బయట వస్తువులు కొనరు. ఇది ఒక డ్రామా అన్నమాట. అయితే ఇప్పుడు ఈ చైనా ముందుకు రావడమే కాకుండా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కటి మనకి ఎరికే, అన్నీ తెలుసు, తెలియకుండా ఏం లేవు. కానీ ఏంటంటే అవసరానికి తగినట్టు మనం అడుగులు వేస్తూ ఉంటాం. అది విషయం. సరే, ఇక విషయానికి వస్తే చైనీస్ రాయబారి అయినటువంటి జూ ఫిహాంగ్ మాట్లాడతా, నిజానికి భారతదేశం ఒక నమ్మదగినటువంటి మిత్ర దేశం. మాకు భారత్కు ఇన్నాళ్ళు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ మూలంగా మా రెండు దేశాల మధ్య కొంత గ్యాప్ అయితే ఏర్పడింది. అది మాత్రం వాస్తవం. దాన్ని ఇప్పుడు మేము పూరించుకునే పనిలో పడినాం. భారత్ను మా సహజ మిత్ర దేశంగా చూస్తున్నాం. ఇప్పుడు భారత్ మాకు పోటీదారుగా కాకుండా ఒక స్నేహపూర్వక దేశంగా చూస్తున్నాం. భారత్ వంటి దేశాల మీద అమెరికా 50% పన్నులు విధించడం అంటే మాటలు కాదు. ఇది అమెరికా చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పు అని మాట్లాడినారు. ఎవరో చైనా రాయబారి. భారతీయ కంపెనీలు తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతులు చేయకుండా అడ్డుకునేందుకే డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన 50% పన్నులను అయితే విధించాడు. కానీ భారత్ ఇప్పుడు తమ ఉత్పత్తులను మా దేశంలో అమ్ముకోవచ్చు, అంటే ఎక్కడ చైనాలో అమ్ముకోవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. అంటే వాడు కొంటారా కొనరా అది వేరే విషయం. అంటే మేము ఆఫర్ ఇస్తున్నాము, మీరు కావాలంటే మా దేశంలో అమ్ముకోవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. అంతేకాదు, భారత్కు గనక అవసరమైతే మా చైనాలో కూడా భారతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టవచ్చు అని మాట్లాడినాడు. చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కువ దేశాలు పెట్టుబడులు పెట్టింది ఎక్కడయ్యా అంటే చైనాలోనే. మరి ఎట్లా పరిస్థితి? అమెరికా ఓయమ్మ రెడ్ కార్పెట్ పరిస్థితి చైనాకు దేశపోయి పెట్టుబడులన్నీ కూడా దెబ్బపోయి చైనాలో పెట్టారు. ఇప్పుడు ఏమంటారు? నీ అబ్బకి నా అబ్బాయి ఏమంటారు? అది అన్నమాట చైనా పరిస్థితి. ఇప్పుడు ఎంతసేపటికి మన దేశాన్ని మనం డెవలప్ చేసుకోవాలా, వీలైతే బయట దేశాల వాళ్ళు వచ్చి మన దేశంలో పెట్టుబడులు పెట్టాలి. కానీ మనమేందే పోయి వాళ్ళ దేశంలో పెట్టుబడులు పెట్టేదా? సరే, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మనము మన అవసరానికి తగినట్టు మనకి సరే ఏ మాత్రం మనం అడుగులు వేయాలో ఆ విధంగా మనం ముందుకు పోవాలా. అది విషయం. అయితే అదేవిధంగా ఈయన గారు మాట్లాడతా, మా చైనాలోనే వివిధ ఉత్పత్తులను తయారు చేసి మా చైనాలోనే వాటిని మీరు అమ్ముకోవచ్చు, లేదా భారత్ కనుక కోరుకుంటే మా చైనా కంపెనీలే భారతదేశంలో పెట్టుబడులు పెడతాయి. మేము $100 బిలియన్ వరకు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. తద్వారా ఏంటంటే మా ఉత్పత్తులను కూడా భారత్లో అవసరమైతే అమ్మకాలు చేసుకుంటాము అని మాట్లాడినాడు. అర్థమవుతుందా? ఆ ప్లానింగ్ చూడండి. భారత్తో ఈ విధంగా ఎటువంటి వ్యాపారం చేయడానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు వచ్చి మా దేశంలో పెట్టుబడులు పెట్టి మా దేశంలో అమ్ముకోవచ్చు, లేకపోతే మేము వచ్చి మీ దేశంలో పెట్టుబడులు పెట్టి మీ దేశంలో కూడా అమ్ముకుంటాం అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. భారతదేశం తమ ఉత్పత్తులను స్వేచ్ఛగా మా దేశంలోకి ప్రవేశపెట్టి వాటిని అమ్ముకోవచ్చు. భారత్ ఎప్పుడు కూడా ఒక నమ్మదగిన దేశమే. అందుకే భారతదేశానికి మేము ఈ ఆఫర్ని ఇస్తున్నామంటూ చైనా రాయబారి అయినటువంటి జూ ఫిహాంగ్ భారత్కు ఒక భారీ ఆఫర్ని అయితే ప్రకటించాడు.
భారత్కు ఊహించిన విధంగా స్నేహాస్తాన్ని చాటాడనమాట. సరే ఏదేమున్నా కూడా మళ్ళా చెప్తున్నా, సరే చైనా ఎంతో అమెరికా కూడా అంతే. చెప్పాలంటే ఒకరి మించి వాళ్ళు ఒకరు, మనకి ఎంత మాత్రం అవసరమో వాళ్ళు మనకి ఎంత మాత్రం ఉపయోగపడతారో అంత మాత్రమే మనం జాగ్రత్తగా అడుగులేయాలి. అంటే ఏదో మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు, ఏదో పోకిరి సినిమాలోనో దేంట్లోనో, ఒక ముళ్ళుని తీయాలంటే ఇంకొక ముళ్ళనే వాడాలంట. అట్టగా ఇప్పుడు అమెరికాని దెబ్బ కొట్టాలంటే మనం చైనాని వాడాలా. అట్టని చెప్పేసి చైనా మంచి దేశం అంటే కాదు, ఇది కూడా ముల్లే, ఇది కూడా ఏదో ఒక రోజు గుచ్చుకుంటుంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలా, అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.